నియంతలు ఎప్పుడూ హ్యాపీగా బతకలేరు. ఎప్పుడు ఎవడొస్తాడో ఏం చేస్తాడో అనే భయంలో బతుకుతూ ఉంటారు. ఇప్పుడు ట్రంప్ నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు వీళ్ళంతా ప్రాణభయంతో ఉండేవాళ్ళేగా. గతంలో నియంతలు హిట్లర్ లాంటి వాళ్ళు ప్రాణభయంతో జీవించిన వాళ్ళేగా. ఇప్పుడు ట్రంప్ గురించి చూడండి, తనకి ప్రాణహాని ఉంది అనేటువంటి ఒక కారణం చేత తన ప్రయాణించే విమానాన్ని మార్చి, అది కూడా ఎవరికీ కనపడకుండా దొంగచాటుగా ఒక విమానంలోంచి మరొక విమానంలోకి దూరి ప్రయాణం చేసే పరిస్థితి. ఒక అమెరికా అధ్యక్షుడికి ఈ గతి పట్టడం అంటే ఎంత దౌర్భాగ్యం చెప్పండి. అసలు మామూలుగా అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే విమానం అంటేనే చాలా సెక్యూరిటీస్ ఉంటాయి, చాలా పెద్ద రక్షణ వ్యవస్థ అక్కడ ఉంటుంది. కానీ అలాంటి విమానంలో నుంచి మరొక విమానంలోకి దూరి ఇవాళ ట్రంప్ ప్రయాణం చేశాడు అనే వార్త అమెరికాకు కూడా చాలా ఇబ్బందికరమైన వార్త ఇది. ఇప్పుడు ఇరాన్ అనేది ఒక రకంగా అమెరికాతో పోల్చినప్పుడు చాలా చిన్న దేశం. రక్షణ పరంగా లేదు, వాళ్ళ టెక్నాలజీ పరంగా ఆర్థికంగా ఏ రకంగా చూసినా సరే అమెరికాతో ఇరాన్ సరితూగదు. అలాంటి ఇరాన్ని చూసి ఇలా అమెరికా అధ్యక్షుడు భయపడుతున్నాడు అంటే అమెరికాకి ఎంత చిన్నతనం. ఇప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే, టర్కీలో నాటో సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నాటో సమావేశాలకి ట్రంప్ హాజరయ్యాడు. నాటో అంటే మీ అందరూ తెలుసు కదా, అమెరికా నాయకత్వంలోని మిత్ర దేశాలకు ఉండే ఒక రక్షణ వ్యవస్థ, ఒక మిలిటరీ కూటమి. ఈ నాటో దేశాల్లో ఏ దేశానికి ఇబ్బంది వచ్చినా సరే ఈ కామన్ ఆర్మీ రక్షణగా ఉంటుంది. ఇప్పుడు దాని సమావేశాలు నాటో సభ్యత్వ దేశమైనటువంటి టర్కీలో జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు ట్రంప్ హాజరయ్యాడు. ఈ హాజరైన క్రమంలో ట్రంప్ మామూలుగా ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో ప్రయాణం చేస్తుంటాడు. ఆ విమానం చాలా సెక్యూరిటీగా ఉంటుంది, చాలా పెద్ద రక్షణ వ్యవస్థ ఉంటుంది ఆ విమానంలో. కానీ ఆ విమానం నుంచి ఎవరికీ తెలవకుండా మరొక విమానంలోకి దూరి, ఎవరికి కనపడకుండా దూరి ఒక సపరేట్ జెట్ విమానంలో ట్రంప్ ప్రయాణించాడు. ఈ వార్త వైరల్ అయింది. చివరికి ట్రంప్ కూడా అంగీకరించాడు, నాకు ఇరాన్ నుంచి ప్రాణహాని ఉంది కాబట్టి నేను విమానం మారిన మాట వాస్తవం అని చెప్పాడు. ఇలా విమానం మారటానికి ఉన్న కారణం ఏంటంటే, ఇరాన్ వాళ్ళు ట్రంప్కు సంబంధించిన సమాచారాన్ని మొత్తం సేకరించారట. టర్కీలో ట్రంప్ ఎక్కడ విమానం దిగుతున్నాడు, ఏ హోటల్లో స్టే చేస్తున్నాడు, ఏ అంతస్తులో స్టే చేస్తున్నాడు, ఇలాంటి మొత్తం సమాచారాన్ని ఇరాన్ గూఢాచార వ్యవస్థ సేకరించిందట. సేకరించింది అనేది అమెరికా ఇంటెలిజెన్స్ కనిపెట్టి ట్రంప్కు రిపోర్ట్ ఇచ్చింది. మీ గురించి మొత్తం సమాచారాన్ని ఇరాన్ సేకరిస్తుంది, మీ మీద వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు, మీకు వాళ్ళ నుంచి ప్రాణహాని ఉంది అనే రిపోర్టు ప్రకారం ట్రంప్ సెక్యూరిటీ రీజన్స్ రీత్యా విమానాన్ని మార్చాల్సి వచ్చింది. చూడండి, ఇరాన్ని చూసి ఆ ట్రంప్ భయపడుతున్నాడు. నిజానికి ఇరాన్తో సంబంధం లేకుండా కూడా ట్రంప్కు ప్రాణహాని ఉంది. ఇప్పటి నుంచి కాదు, ఇప్పుడు ట్రంప్ ఎన్నికల ప్రచారంలో కూడా ఒక 2-3 సార్లు గన్ ఫైర్ జరిగింది. కొంతమంది దుండగులు ట్రంప్ మీద కాల్పులు జరపడానికి ప్రయత్నం చేశారు. 2 సార్లు 3 సార్లు చేశారు. అది పక్కన పెడితే, ఒకసారి వైట్ హౌస్ పక్కనే జర్నలిస్టులతో ట్రంప్ మీటింగ్ అవుతున్న సమయంలో కూడా ఒక వ్యక్తి ఆయుధం తీసుకొని వైట్ హౌస్లోకి వెళ్ళే ప్రయత్నం చేశాడు. అంటే ట్రంప్ మీటింగ్ జరుగుతున్న హాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేశాడు. సరే, అతన్ని మొత్తానికి వైట్ హౌస్ అధికారులు పట్టుకున్నారు, సెక్యూరిటీ పట్టుకున్నారు. కానీ అతనికి కనుక ఆ లోపలికి వెళ్ళి ఉంటే ఏంటి పరిస్థితి? సో ట్రంప్కి ప్రాణహాని ఉన్నమాట వాస్తవం, ఏది ఇరాన్తో సంబంధం లేకుండానే. ఇప్పుడు ఇరాన్ అనేది అదనపు శత్రువు. ఎప్పుడైనా అండి ఒక నియంత ఎప్పుడూ ప్రాణభయంతో భయపడుతూ ఉండాల్సిందే. మనకాడ చూస్తుంటాం కదా, గతంలో పరదాలు కట్టుకొని చెట్టు నరికేసి దాదాపు ఒక 4-5 అంచెల భద్రత పెట్టుకొని ప్రజలకు ఎవరికి కనపడకుండా వెళ్ళటం అనేది మన దగ్గర కూడా చూసాం కదా. కాబట్టి నియంతలు ఎప్పుడూ భయపడాల్సిందే, వాళ్ళు ప్రాణభయంతో ఎప్పుడూ వణికిపోవాల్సిందే. వాళ్ళు సేఫ్గా బతకలేరు, హ్యాపీగా బతకలేరు, భయంతో బతకాలి. ఇప్పుడు ట్రంప్ది అదే పరిస్థితి.